భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగంలో ట్రాయ్ ఆదేశాల ప్రకారం ప్రముఖ కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కొత్త ప్లాన్లను ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు ఇటీవల తమ వినియోగదారుల కోసం వివిధ రకాల లాంగ్ టర్మ్ ప్లాన్లను పరిచయం చేశాయి. జియో, ఎయిర్టెల్ రెండు సంస్థలు తమ వినియోగదారులకు అందించే సర్వీసులను మార్చడం ద్వారా ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్లకు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కంపెనీలను ప్రజలకు తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యం కలిగిన రీఛార్జ్ ప్లాన్లను అందించమని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు అధిక విలువతో కూడిన సేవలను అందిస్తున్నాయి. వీటిలో కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు వంటి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో తాజాగా ఒక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. దీని ధర 1748. ఈ ప్లాన్లో వినియోగదారులు 336 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సేవలను పొందవచ్చు. జియో వినియోగదారులు ఎలాంటి నెట్వర్క్ పరిమితులు లేకుండా ప్రపంచంలో ఎక్కడికైనా కాల్ చేయవచ్చు. జియో ఈ ప్రణాళిక ద్వారా మీరు నెలల వారీగా రీఛార్జ్ చేయడం నుంచి నిత్యం ఎదురయ్యే ఇబ్బందిని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది దాదాపు 11 నెలల పాటు పనిచేస్తుంది. ఇందులో 3600 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా అందిస్తారు. ఇవి వ్యాపార దృష్టితో లేదా వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం ఉపయోగకరంగా ఉంటాయి. దీంతోపాటు జియో ఈ ప్లాన్లో ఓటీటీ స్ట్రీమింగ్ సేవలను కూడా అందిస్తోంది. జియో సినిమా ఉచిత యాక్సెస్, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ వినియోగదారులకు మాత్రమే కాకుండా ఓటీటీ సర్వీసులను ఆస్వాదించే వారికి కూడా మంచి ఎంపికగా ఉంటుంది. ఎయిర్టెల్ కూడా తన వినియోగదారుల కోసం రూ. 1849 విలువగల కొత్త ప్లాన్ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటును కలిగుంటుంది. అంటే మొత్తం 1 సంవత్సరమంతా విరామం లేకుండా సేవలు పొందవచ్చు. ఈ ప్రణాళికలో అపరిమిత కాలింగ్ అందించబడుతుంది. అదేవిధంగా అన్ని లోకల్ ఎస్టీడీ నెట్వర్క్ల్లోనూ ఇకపై ఎలాంటి కాలింగ్ ఛార్జీలు ఉండవు. ఎయిర్టెల్ కూడా 3600 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తోంది. జియోతో పోలిస్తే ఈ ప్లాన్లో 365 రోజుల చెల్లుబాటు ద్వారా ప్రతి నెలకు రూ. 154 అవుతుంది. అదనంగా వినియోగదారులు ఉచిత హలో ట్యూన్స్ను ఆస్వాదించవచ్చు. ఇది కాలింగ్కు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు.